మాజీ మంత్రివర్యులు బాలినేని వాసన్న మాట్లాడుతూ నిజంగా కూడా ఒక అబద్ధాన్ని ఒక స్వార్థ ప్రయోజనం కోసం తన మాట్లాడిన తీరు ఖచ్చితంగా ప్రజలు హర్షించరు. తన మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటిదంతా కూడా తనకు చక్కగా తెలుసు ఏం జరిగిందని. ఎంత గొప్పగా తన మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి మేలు జరిగిందంటే విద్యుత్ చరిత్రలోనే ఒక చారిత్రకమైన ఒప్పందం జరిగింది. అది కూడా సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక విద్యుత్ చరిత్రలో చారిత్రకమైన ఒప్పందం. సంవత్సరానికి 3,700 కోట్ల రూపాయల ఆదాయం ఇస్తూ 25 ఏళ్లకు 1,00,000 కోటి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా జరిగినటువంటి ఒప్పందం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందంతో పోలిస్తే ఈపీపీఏలో 50% కన్నా తక్కువతో ఒప్పందం జరిగింది. ఆ రోజు ₹4.50 ఆ రోజు ఒప్పందం జరిగితే అది ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిపి. ఈరోజు అదే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా ₹2.48. అప్పుడు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో ₹4.5 చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కొనుగోలుకి అదనంగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఉండేది. ₹2.49 తను మంత్రిగా జగనన్న ముఖ్యమంత్రిగా జరిగిన ఒప్పందం 50% కన్నా తక్కువ, ఇన్క్లూడింగ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిపి. అంటే ఇంత మంచిగా జరిగిన ఒప్పందాన్ని మంచి అని చెప్పుకోలేని దీన స్థితిలో ఈరోజు ఆ కూటమి ప్రభుత్వంలో వాసన్న ఉండడం నిజంగా కూడా బాధాకరం. మేము ఎవ్వరం కూడా వాసన్న వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం, వాళ్ళని మెప్పు పొందడం కోసం, వాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగజారుతాడని మేము కళ్ళలో కూడా అనుకోవాలి. మంచిని మంచిగా చెప్పుకోలేనటువంటి దీని స్థితిలోకి ఆయన వెళ్ళిపోయినాడు ఈరోజు. నిజంగా ఇది తన క్యారెక్టర్కి తను అనుకుంటున్నారు జగన్మోహన్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తనను గుర్తిస్తారు, గౌరవిస్తారు, తనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారు అనే ఒక భ్రమలో తన వ్యక్తిత్వాన్ని తను హననం చేసుకుంటున్నాడు, తన వ్యక్తిత్వాన్ని తను దిగజార్చుకుంటున్నాడు. ఈ ప్రజలందరూ కూడా అలా భావిస్తున్నారు అనే విషయాన్ని నిజంగా వాసన్న మర్చిపోతున్నాడు. ఇది మంచిది కదా, ఎందుకంటే తను నేను ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేశాం, తిరిగాం. కానీ ఎవరినో మెప్పించడం కోసం, ఎవరికో దగ్గర పోవడం కోసం, ఏదో ఒక ఎమ్మెల్సీ అవ్వడం కోసమో, దానికన్నా పై పదవి కోసమో ఈరోజు మనిషి అలా దిగజారిపోతాడని మేమైతే ఊహించలేకపోయాం. ఎవరు అంటున్నారు సార్ తన భ్రమలో ఉన్నాడు, పాపం ఆ ఎమ్మెల్సీ పదవి కూడా 9 కోట్లు ఎంత ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాడు తన పాపం. అక్కడ తనకి ఆడు ఫ్రీగా కూడా ఇవ్వడం లేదు అంటే ఆశ్చర్యం వేస్తుంది. మీరు మంత్రిగా ₹2.49 ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిసి ఒక బ్రహ్మాండమైన ఒప్పందం జరిగి సంవత్సరానికి 3,700 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం రావడం, నాణ్యమైన విద్యుత్తు, పగటిపూట విద్యుత్తు ఇచ్చేలాగా ఒక ఒప్పందం కుదిరితే నా పేరులో ఇంత మంచి ఒప్పందం జరిగిందని నేను చెప్పాల్సింది పోయి అర్ధరాత్రుల్లో నా చేత సంతకాలు పెట్టించాలంటే నేను సంతకం పెట్టలేదు, సంబంధం లేకుండా క్యాబినెట్ అప్రూవ్ చేశారంటున్నారు. మీ ద్వారా అడుగుతున్నా వాసన్న ఒకటే చెప్పిన 2021 సెప్టెంబర్ 10 మనకి సెక్యూ నుంచి ఒక లెటర్ వచ్చింది ప్రభుత్వానికి. ఆ మరుసటి రోజే క్యాబినెట్ ఉంది. ఆ లెటర్ వచ్చిన తర్వాత ఆ లెటర్లో వారు ఇన్ ప్రిన్సిపల్గా దాన్ని అప్రూవ్ చేస్తూ క్యాబినెట్కి తీసుకొచ్చారు. అందులో కూడా మీరు సంతకం పెట్టారు. ఇన్ ప్రిన్సిపల్గా సెప్టెంబర్ 10 2021 వచ్చిన లెటర్లో, ఇన్ ప్రిన్సిపల్గా వచ్చిన లెటర్లో కూడా సెక్యూ అంటే ఇది కేంద్ర ప్రభుత్వ తరపున వచ్చినటువంటి సంస్థది. దాంట్లో లెటర్లో మీరు సంతకం, ఇన్ ప్రిన్సిపల్గా తీసుకున్న నిర్ణయంలో కూడా మీ సంతకం ఉంది. ఆ రోజు అప్రూవ్ కావాలి క్యాబినెట్లో. మళ్ళీ దానిపైన కమిటీ వేశారు ఎనర్జీ సెక్రటరీతో కమిటీ వేసిన తర్వాత
నెల రోజుల తర్వాత మళ్ళా క్యాబినెట్కి వచ్చింది. అందులో కూడా మీరు సంతకం పెట్టారు. ఇన్ని ప్రిన్సిపల్గా వచ్చిన లెటర్లో సంతకం పెట్టారు. నెల తర్వాత వచ్చినటువంటి కమిటీ వేసి కమిటీలో వచ్చిన లెటర్లో కూడా మీరు సంతకం పెట్టారు. 2 సార్లు సంతకం పెట్టి ఇక్కడ నా సంతకమే లేదు, నేను సంతకమే పెట్టలా, అర్ధరాత్రిలో నా సంతకం పెట్టించుకున్నారు, ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఈరోజు చంద్రబాబు గారు కూడా అడుగుతున్నావు, చంద్రబాబు గారిని అడుగుతున్నావు, వాసరిని అడుగుతున్నావు. నువ్వు ఒక్కటే చెప్పు, అనేక నిర్ణయాలు క్యాబినెట్లోకి టేబుల్ ఎజెండా కింద వస్తాయి. టేబుల్ ఎజెండాలో కూడా పెట్టి ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా కొన్ని నిర్ణయాలు కొన్ని ఆలోచనలు టేబుల్ ఎజెండా కింద కూడా వస్తాయి. కొన్ని ముందు రోజు నిర్ణయాలు తీసుకున్నట్టు ఉంటాయి. ఇవన్నీ కూడా సర్వసాధారణం. పరిపాలన నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను. ఈ వ్యవస్థ మీద ఉన్న అవగాహనతో చెప్తున్నాను. కాబట్టి నాకేం సంబంధం లేదు, నేను పెట్టలేదని క్యాబినెట్ అనేది కలెక్టివ్ డిసిషన్ అవుతుంది ఎప్పుడు కూడా. సరే ముందు రోజు చర్చించుకోవడము సేమ్ డే చర్చించడము ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతున్న అంశాలే. కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో మీరు ప్రిన్సిపల్గా తీసుకున్న నిర్ణయంలో సంతకం పెట్టారు. 1 నెల తర్వాత పెట్టిన క్యాబినెట్ దాంట్లో కూడా మీరు సంతకం పెట్టారు. కానీ నాకు తెలియకుండా జరిగిందని చెప్పి ఇట్లాంటి సందర్భంలో కావాలని నువ్వు ఏ కుటుంబం వల్ల అయితే పైకి వచ్చావో, ఏ కుటుంబం అయితే నేను పైకి తీసుకురావడానికి బ్యాక్బోన్గా నిలిచిందో ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి, వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేయడం అన్నది నాకు తెలిసి మీ క్యారెక్టర్ మీరు దిగజార్చుకుంటానన్న విషయాన్ని మటుకు ఆయన ముందు గుర్తుంచుకోవాలి. వాసన అంటున్నాడు స్వేచ్ఛ ఎక్కడుంది, నాకు స్వేచ్ఛ లేదు. ఒక్కటే మనం అడుగుతున్నాం వాసనని. జగనన్న ప్రభుత్వంలో మీకున్న స్వేచ్ఛ నిజంగా కూడా చాలా తక్కువ మంది కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఆ రోజు ఈనాడు జ్యోతి పేపర్లను రాశారనుకుంటా, నాకు గుర్తున్న వరకు ఇతర పార్టీ నాయకులతో కలిసి స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు వెళ్ళారు అని. అంటే విదేశాలకి స్పెషల్ ఫ్లైట్లో ఇతర పార్టీలతో కలిసి వెళ్ళగలిగేంత స్వేచ్ఛ కూటమి ప్రభుత్వం నీకు ఉంటుందా అని అడుగుతున్నాను. అసలు స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు వెళ్ళడం కాదు, ఇతర పార్టీలతో మాట్లాడడానికి కూడా మీకు స్వేచ్ఛ ఉండదు. ఇక్కడ మీకు పోయిన తర్వాత అర్థమవుతుంది పుట్టిల్లు ఎంత గొప్పదో అని, ఎంత గొప్పగా చూసుకున్నదో, ఎంత స్వేచ్ఛ ఉన్నదో, ఎంత గౌరవంగా చూసుకున్నదో మీకు ఇప్పుడు కాదు, కాలం గడిచే కొందికి చాలా అర్థమవుతుంది. కాబట్టి వాసన ఒకటే చెప్తున్నాం, ఎవరినో సాటిస్ఫై చేసి ఏదో ఎదగాలని నీకు గుర్తించి గౌరవించి నేను హక్కును చేర్చుకున్న పార్టీపై బండలు వేసి అబండాలు వేసి నువ్వు లబ్ధి పొందాలనుకుంటే లాంగ్ టర్మ్లో అది ఖచ్చితంగా చెప్తున్నా నీ స్థాయిని దిగజారుస్తున్న విషయాన్ని కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా తెలియజేస్తున్నా.